హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ జింకానా తెలుగు మూవీ. సినిమా ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ స్టోరీలతో కొత్త కొత్త డైరెక్టర్లు వచ్చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ సూపర్ సక్సెస్లు అయితే సాధిస్తున్నారు. ఇక రీసెంట్ గా మలయాళం మూవీస్ కి చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఆ మూవీస్ కి ఆదరిస్తున్న ప్రేక్షకుల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది. జింకానా అనే మలయాళం మూవీ 2 వారాల క్రితమే అక్కడ రిలీజ్ చేశారు. మంచి సక్సెస్ అయితే అందుకుంది మలయాళం ఇండస్ట్రీ. దాంతో ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేశారు. రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది. మరి ఈ జింకానా మూవీ ఎలా ఉందనే విషయాన్ని వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు బ్రదరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక స్టూడెంట్ బ్యాచ్ ఇంటర్ ఫెయిల్ అవుతారు. ఇక ఇంజనీరింగ్ లోకి వెళ్ళాలంటే స్పోర్ట్స్ కోటాను సంపాదించాలనే ఉద్దేశంతో బాక్సింగ్ నేర్చుకోవాలని చెప్పిందే జింకానా అనే ఒక బాక్సింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు. మరి అక్కడ బ్యాచ్ కి కెరీర్ పరంగా ముందుకు ఏ విధంగా వెళ్లారు, అక్కడ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా లేదా, ఆ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటిని వారు ఏ విధంగా అధిగమించారనేదే మూవీ స్టోరీ అన్నమాట. ఇక జింకానా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది గైస్, నచ్చింది నాకైతే. ఇక ఈ జింకానా మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా డైరెక్టర్ ఒక ఎంటర్టైనింగ్ మూడ్ లో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఈ మూవీ మొత్తం కూడా బాక్సింగ్ కోసమే ఉంటుంది అని అంచనాలు పెట్టుకుని వెళ్తే తీవ్రంగా నిరాశపడాలనే చెప్పాలి. బాక్సింగ్ అనేది ఒక సప్లాన్ గా మాత్రమే సెట్ చేసి పెట్టారు. ఈ మూవీని ఒక ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్ది చూసే ఆడియన్స్ ని ఎక్కడ బోర్ కొట్టించకుండా మంచి స్క్రీన్ ప్లే టెక్నిక్ వాడుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక హీరో అండ్ బ్యాచ్ వాళ్ళు చేసే కామెడీ ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించేలా చేస్తాయి. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది. ఆ కామెడీ సీన్లు చాలా వరకు కూడా కొన్ని రొటీన్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఈ సీన్లు వేరే మూవీస్ లో చూసామనే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటది. ఓవరాల్ గా మూవీ ఫ్లో మాత్రం చూసుకుంటే ఎక్కడా తగ్గకుండా మూవీకి భారీ హైప్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఆ విషయంలో 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక మూవీ క్లైమాక్స్ లో వచ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటది. అది మూవీకి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. దాంతో పాటుగా ఈ మూవీకి మ్యూజిక్ కూడా చాలా వరకు ప్లస్ అయ్యింది. డబ్బింగ్ మూవీస్ కి మ్యూజిక్ అంటే సాంగ్స్ అంతగా పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. కానీ ఈ మూవీలోని సాంగ్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసి ఒక ఫీల్ గుడ్ మెమోరీని అందిస్తాయి. చూస్తున్న సేపు బోర్ కొట్టకుండా చాలా వినసొంపుగా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీలో చూస్తే గనక ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా ఈ మూవీలో లీడ్ రోల్ చేసిన నస్లీన్ గాఫర్ చేసిన యాక్టింగ్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ఇక ప్రేమలు అనే మూవీతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈయన ఈ మూవీతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి. టెక్నికల్ గా మూవీ మ్యూజిక్ అయితే బాగుంది. అలాగే అద్భుతమైన ఒక విజువల్స్ ని అందించడంలో సినిమాటోగ్రాఫర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూవీని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఫైట్ లో విజువల్స్ అయితే టాప్ నాచ్ గా ఉన్నాయి. కెమెరాను ఒక దగ్గర స్టిక్ చేయకుండా 360 డిగ్రీలు తిప్పుతూ షార్ట్స్ ని ఎలివేట్ చేసే ప్రయత్నంలో ఆ ప్రయత్నం అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. జింకానా మూవీ మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.